నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. ఉపరితల ఆవర్తనం బలహీనపడింది. రుతుపవనాల రాకతో ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. 3 రోజుల పాటు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. హైదరాబాద్ లోని అనేక ప్రాంతాల్లో వాన ఇప్పటికే దంచి కొడుతోంది. ఇప్పటికే హైదరాబాద్ కి ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. అటు ఏపీలోనూ వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. రాయలసీమ, ఉభయ గోదావరి జిల్లాలు, ప్రకాశం, నెల్లూరు, కృష్ణా, బాపట్ల, పల్నాడు, అల్లూరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది వాతావరణ కేంద్రం. ఇంకా వాతావరణ శాఖ ఇస్తున్న హెచ్చరికలేంటి? దీనికి సంబంధించి మా ప్రతినిధి క్రాంతి సిద్ధంగా ఉన్నారు లైవ్ లో మరిన్ని అప్డేట్స్ అందించడానికి. క్రాంతి, నైరుతి రుతుపవనాలు చాలా చురుగ్గా వ్యాపిస్తూ ఉన్నాయి. ఇక మరో 2-3 రోజుల్లో తెలంగాణతో పాటు ఏపీలో కూడా మొత్తం అన్ని ప్రదేశాల్లో కూడా నైరుతి రుతుపవనాలు వ్యాపించేటటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు దానికి అనుకూలంగానే పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మరో 2-3 రోజుల పాటు ఏపీతో పాటు తెలంగాణలో వర్షాలు నమోదయ్యేటటువంటి అవకాశం కూడా ఉంది. ఇక తెలంగాణ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తనం కాస్త బలహీన పడ్డప్పటికీ కూడా తెలంగాణ వ్యాప్తంగా చాలా ప్రదేశాల్లో 2-3 రోజుల పాటు భారీ నుంచి అత్యల్ప వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ చెప్తుంది. ఇక హైదరాబాద్కి సంబంధించి ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక ఏపీలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. పల్నాడుతో పాటు ఎన్టీఆర్, కృష్ణాతో పాటు మరికొన్ని జిల్లాల్లో వర్షాలు నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. అది కూడా పిడుగులతో కూడినటువంటి వర్షాలు పడేటటువంటి అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇక దాదాపు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచేటటువంటి అవకాశం ఉంది. అయితే వాతావరణం మరో 2-3 రోజుల పాటు వర్షాలు పడుతున్నప్పటికీ కూడా కాస్త వేడిగాలులు వీచేటటువంటి అవకాశం ఉంది. ఒక పూర్తి స్థాయిలో వర్షాలు గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది తొందరగానే వర్షాలు వచ్చినప్పటికీ కూడా కాస్త వాతావరణం పొడిగా ఉన్న నేపథ్యంలో కాస్త రెండింటికి మధ్య అంటే అటు గాలులు వీస్తూనే వేడి వాతావరణంతో పాటు వర్షాలు కురిచేటటువంటి అవకాశం ఉందని కొన్ని చోట్ల ఏపీ వ్యాప్తంగా చూసుకుంటే కనుక భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉందని చెప్పి డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఇక పొలాల్లో ఉండేటటువంటి రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. పిడుగులు పడేటటువంటి సమయంలో అలర్ట్గా ఉండాలని చెప్పి కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ హెచ్చరికలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా అయితే వెదర్ చాలా నార్మల్గానే ఉంది. నిన్న కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసినప్పటికీ ఇవాళ కాస్త వర్షం తక్కువగానే నమోదైంది. ఇక రేపుతో పాటు మరో 2 రోజులు భారీ వర్షాలతో పాటు అత్యల్ప వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అలర్ట్గా ఉండాలని చెప్పి అయితే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.